ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప ఎమ్మెల్సీ పోరు ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లాను కంచుకోటగా భావిస్తారు. అయితే ఇప్పటికే ఆ కోటకు బీటలు వారినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ స్థితిలో త్వరలో జరగబోయే కడప ఎమ్మెల్సీ ఎన్నికను తెలుగుదేశం పార్టీ చీఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేది చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తోంది. అయితే అంతే ప్రతిష్టాత్మకంగా జగన్ తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన బలానికి బలగానికి ఢోకా లేదని నిరూపించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన బలగం చెదరలేదని నిరూపించుకోవడానికి అన్నట్లుగా తమ పార్టీ అభ్యర్థిగా తన బాబాయ్ వివేకానంద రెడ్డిని పోటీకి దించారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు మరో విధంగా తలపోస్తున్నారు. వివేకానంద రెడ్డిని ఓడిస్తే జగన్ను ఓడించినట్లే అవుతుందని వారు భావిస్తున్నారు. కడప జిల్లాలోని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విజయం కోసం పక్కా ప్లాన్ చేశారు. పార్టీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డిని బరిలోకి దింపారు. వివేకానంద రెడ్డి మాత్రమే కాకుండా తెలుగుదేశం అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కూడా పులివెందులకు చెందినవారే. కడప జిల్లా బలం ఇది. కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలో 50 మండలాలున్నాయి. వీటిలో 8 మున్సిపాలిటీలు, కడప కార్పొరేషన్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిల్లు అంతా కలిపి 854 మంది ఉన్నారు. వీరిలో వివిధ కారణాల వల్ల కొందరు ప్రస్తుతం జిల్లాలో లేరు. మొత్తం మీద 822 మంది ఓటర్లు లెక్క తేలారు. వీరిలో 400 మందిని ఇటీవల తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్లారు. మిగిలిన వారిలో కొందరిని తమ వైపుకు తిప్పుకొని జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డిని ఓడించి బీటెక్ రవిని గెలిపించుకుంటామని చంద్రబాబుకు వారు హామీ ఇచ్చారు. తమ వద్దకు వచ్చిన వారంతా టీడీపీకి ఓటేస్తారనే నమ్మకాన్ని చంద్రబాబు వ్యక్తం చేయలేదని అంటున్నారు. చంద్రబాబుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే శిబిరాలు ఏర్పాటు చేశారు. జగన్ కూడా ఇదే వ్యూహంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఓటర్లలో చీలిక తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఆయన కూడా శిబిరాలు పెట్టేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శిబిరంలో 426 మంది ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో 396 మంది ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే టీడీపీ శిబిరంలో ఉన్నవారిలో కనీసం 50 మందికి పైగా తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తారని జగన్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కడప ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠకు తెరతీశాయి.